తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ముఖ్యంగా ప్రతి నెల సూర్య సంక్రమణం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సూర్యుడు ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి అయితే ప్రవేశిస్తున్నాడు. ముఖ్యంగా సూర్య సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా దీనివల్ల ఎవరికి మంచి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారికి చెడు ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. నమస్కారం గురువు గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. సూర్య సంక్రమణం అంటే ఏంటి, సూర్యుడు వల్ల నిజంగానే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దాని గురించి వివరించిన తర్వాత మేషరాశిలోకి వెళ్దాం గురువు గారు. ముఖ్యంగా సూర్య సంక్రమణం యొక్క మార్పు వల్ల ఎలా ఉండబోతుంది అంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాశుల వారికి చక్కగా మన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి గణపతిని, స్వర్ణలక్ష్మి అమ్మవారిని మనం విశేషంగా ప్రార్థన చేద్దాం. గణపతి వల్ల ప్రతి ఒక్కళ్ళకి బుద్ధి, సిద్ధి, బుద్ధి, చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని మనం కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం ఎంతో ఆనందకరంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు ఉండే విధంగా, వాళ్ళ మైండ్ సెట్ ప్రతిదీ శోభాయమానంగా వాళ్ళకి కళ్ళకు కనపడే విధంగా, ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి కనపడే విధంగా, అజ్ఞానం అనేది వాళ్ళకి లేకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి, అలాంటి బ్రహ్మానందాన్ని మనకు కలిగించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కరికి అధికారము, పవరు, స్టేటస్, ఉద్యోగము ఏది కావాలంటే అది కోరుకునే విధంగా అమ్మవారు అందరికి ఇవ్వాలని. నెక్స్ట్ ధనం దేహి, విపరీతంగా ప్రతి ఒక్కరికి ధన ప్రవాహం వాళ్ళ ఇంటిలో జీవనంలో ఉండాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ధనానికి ఇది లేదు, మాకు అసలు దగ్గర ధనం అనేది ప్రాబ్లమే లేదు అన్న ఒక స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉంచాలని. సర్వకామార్థ సిద్ధి, వాళ్ళు ఏ క్షణం అయితే ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ క్షణం ఆ కోరిక తప్పకుండా ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ, స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క కరుణా కృప ఉండాలని, జీవితంతో ఉన్నతంగా ఒదగాలని చెప్పేసి మనం కోరుకుంటూ, సూర్యుడి గురించి, సూర్యుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం ముందు. తద్వారా మనం 12 రాశులు ఎలా ఉందో తెలుసుకుందాం. సో ముఖేష్ గారు, మనకి సంక్రమణ అంటారు, మనకి మకర సంక్రమణ అని మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అలా మనకి ఒక సంవత్సరంలో 12 సంక్రమణాలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ రాశి పేరుతో మనం ఆ సంక్రమణ అంటాం. ఇప్పుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో దాన్ని మనకి మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. అంటే సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల మిగతా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. దానికి ముందుగా అసలు సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి జ్యోతిష శాస్త్రం ప్రకారం, రెండోది సూర్యుడు మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏ విధంగా అసోసియేట్ అయ్యి ఉంటాడు, ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటాడని మనం తెలుసుకుందాం. ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి మనకి 8 రకాలుగా జ్యోతిష శాస్త్రంలో మనకి సంబంధం కలిగి ఉంటుంది. ఫస్ట్ ఏమని చెప్తారంటే ఆత్మకారకుడు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత మనకి వైటాలిటీ, స్ట్రెంగ్త్, సోల్ బలం అనమాట, ఆత్మబలం అంటారు చూడండి, ఆత్మబలం అంతా ఇదంతా మనకి సూర్యుడి గురించి చూపిస్తూ ఉంటారు. రెండోది రాజ్యం, అంటే అధికారము, గవర్నమెంటు, పవర్, ఇదంతా చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు పితృ, తండ్రికి సంబంధించిన వ్యవహారాలు, ఫాదర్లీ ఫిగర్ లాంటికి సంబంధించిన వాళ్ళు కూడాను మన లైఫ్లో రిప్రజెంట్ చేసేది సూర్యుడు భగవానుడు అని చెప్పుకోవాలి. రెండోది యశస్సు, కీర్తి ప్రతిష్టలు అంటారు. కొంతమంది కీర్తి ప్రతిష్టలు చాలా విపరీతంగా ఉంటాయి. కొంతమంది ఇద్దరు సేమ్ జాబ్ చేస్తుంటారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు విపరీతంగా ఉంటాయి, కొంతమంది అసలు కీర్తి ప్రతిష్టలు ఉండవు, ఏదో చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు అనమాట. చుట్టాల్లో కొంతమంది తగ గౌరవం ఉంటుంది, తగ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి, అదంతా యశస్సు అంటారు అనమాట. అంతేకాకుండా పదవి, ఏదైనా పవరు, స్టేటస్, ప్రమోషన్స్ ఇవన్నీ రావడానికి కూడా సూర్య భగవానుడి కారకుడు. అధికారం, వాటితో పాటు తేజస్సు, కాంతి, ముఖంలో వైటాలిటీ అంటారు చూడండి, ఇదంతా. దీంతో కూడా ఆరోగ్యం, ఫైనల్గా ఇలా 8 రకాలుగా ప్రతి ఒక్కళ్ళకి కూడాను సూర్య భగవానుడికి మనకి అనుసంధానం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా కానీ సూర్యుడి యొక్క కృప మన మీదకు ఉండాలి. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా లేరు వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అని చెప్తూ ఉంటారనమాట. ఈ ప్రకారంగా 8 రకాలుగా సూర్య భగవానుడు ఇండివిజువల్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. అయితే ఈ మార్పు వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. మీనరాశి వారికి సూర్య సంక్రమణం వల్ల ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి 3వ స్థానం నుంచి 4వ స్థానానికి సూర్యుడు మారుతూ ఉన్నాడండి. ఈ మార్పు అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, 50-50గా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకి 10వ స్థానంలో, అంటే 4వ స్థానంలో సూర్యుడు ఉండి 10వ స్థానం చూడటంతో అనుకున్న పనులు సాధించుకుంటూ ఉంటారు. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 10 అడుగులు ఇంకా ముందుకేసే అవకాశం ఉంటుంది ప్రొఫెషన్ వైజ్లో. కాకపోతే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయని తెలుసుకోవాలి.
ఏ ప్రకారంగా తల్లి కొంచెం అనారోగ్యం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంఫర్ట్ ఇంటికి సంబంధించిన సుఖం అంటారు చూడండి, అలా తక్కువ ఉంటుంది. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఫస్ట్ గ్రంథాల్లో సంస్కృతంలో ఏం రాశారు చూసి, అంత క్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విఘ్నం ఆప్నోతి చతుర్థే రవి సంయుతే అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, 4వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ప్రయాణం చేస్తూ ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి అని చెప్తారు. అంతేకాకుండా సౌఖ్యహాని అంటే మనం కంఫర్టబుల్గా ఎక్కడ ఇంట్లోనే ఉంటాం. ఈ ఇంటికి సంబంధించిన వ్యవహారాలంతా లగ్జరీ కంఫర్ట్ అయితే ఉండదు. టయానికి భోజనం కూడా సరిగ్గా చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక విధంగా గొడవలు, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అనుకున్న పనులు జరగకపోవటం, చిరాకులు, మనశ్శాంతిని అయితే ఉండదు. టోటల్గా మనసులో ఏదో విచారం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించి ప్లానెడ్గా వెళ్తే చాలా బాగుంటుంది. మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటారు? సో ముఖేష్ గారు, పరిహారాలు చూసుకుంటే మనం ప్రతి ఒక్కరికి సూర్యుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే సూర్యుడికి మనం ఏం చేసుకోవాలి, జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా చేయించుకోగలిగితే శివుడికి మహారుద్రాభిషేకం, ఒక మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న చక్కగా పరిహారం ఉంటుంది. ముఖ్యంగా నేను ఎవరికైతే వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందో వీళ్ళకి ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉన్నాను. సక్సెస్ఫుల్గా మాకు కెరీర్ గ్రాఫ్ ఉందండి, సడన్గా మేము జీవితంలో ఆగిపోయాము, మా వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఈ మధ్యలో ఉంది అని ఎవరికైనా కనుక అనిపిస్తే ఒక్కసారి వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. రీసెంట్గా నేను ఇది అంటే ఒక 5-6 మంత్స్ ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నాను. ఈ కాన్సెప్ట్ని మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వెస్టర్న్ వాళ్ళంతా. బట్ జ్యోతిష్య శాస్త్రం దానికి చాలా పవర్ఫుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయండి. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక లేడీ అమెరికా నుంచి కాల్ చేశారు. వాళ్ళకి దాదాపు 7 years ఒక కంపెనీలో మేనేజర్ ట్రాక్ రికార్డు ఉంది. అంతకుముందు కూడా ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళు కరెక్ట్గా 3 months ముందు జాబ్లో లే ఆఫ్లో పోయింది. జాబ్లో కాదు పోయింది, బట్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి జాబ్లు వచ్చేసి వీళ్ళకి జాబ్ లేదు. ఫస్ట్ జాబ్ వాడడం నేను షాక్, ఎందుకంటే సక్సెస్ఫుల్ కెరీర్ కదండి. రెండోది వీళ్ళ ఫ్రెండ్స్కి జాబ్లు వచ్చేసి అందులో లే ఆఫ్లో పోయిన వాళ్ళకి వీళ్ళకి జాబ్ రాలేదు. ఏంటండి అని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. ఎగ్జాక్ట్గా వీళ్ళకి రాహు మహాదశ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాహు మహాదశ స్టార్ట్ అయిందో వీళ్ళకి వాళ్ళ జాతకంలో కాలసర్పదోషం యాక్టివేట్ అయింది. నేను చెప్పానండి, మీకు కాలసర్పదోషం ఉందంటే నాకు చిన్నప్పుడు ఎవరో అన్నారని పెద్ద పట్టించుకోలేదండి అని చెప్పేసి. చూసారు, ఇప్పుడు ఈ వయసులో వాళ్ళకి కాలసర్పదోషం యాక్టివేట్ అయిపోయింది. ఇంకొకళ్ళకి ఏజ్ వచ్చేటప్పుడు దాదాపు 55 years ఏజ్ ఉంటుందంటే ఈ వయసులో భార్యాభర్తలు వచ్చేటప్పుడు గొడవపడి డైవర్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి అని చూసుకుంటేనంటే కళాత్ర శాపం ఇవి ఉన్నాయి చూడండి. వాళ్ళకు కూడా ఇద్దరు హైలీ అంటే 2 కేసుల్లో కూడా పర్సనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గాను, ప్రొఫెషనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి సడన్గా ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి జ్యోతిష శాస్త్రంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఏమేమి దశలు నడుస్తున్నాయి, వారి యొక్క గ్రహాలకు సంబంధించిన ఏమైనా దోషాలని అవి తెలుసుకొని ఆ పూజలు చేయించుకోవటం, ఏమైనా శాపాలు ఉన్నాయి ఇవి చాలా క్లిష్టంగా ఉంటాయి. శాపాలు వచ్చేటప్పుడు చాలా డీప్ రూటెడ్ అనమాట. ఈ జన్మలో కాదు, జన్మల నుంచి వస్తున్న శాపాలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని ఫస్ట్ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో తులదూగుతూ జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే. నమస్కారం.